వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వటం చంద్రబాబుకు ఇష్టం లేదని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా మందసలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక సంబరాల్లో మంత్రి అప్పలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మాట్లాడిన మంత్రి చంద్రబాబు నాయుడు సీఎంగా మనందరినీ దగా చేశాడని విమర్శించారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, బ్యాంకుల్లో కుదవపెట్టిన బంగారం విడిపిస్తానని చెప్పి కొంప ముంచాడని మండిపడ్డారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని, రైతులకు రుణమాఫీ చేస్తానని ఇలా ఎన్నో కల్లబొల్లి మాటలతో కాలం వెళ్లబెట్టాడని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డిని శాశ్వత ముఖ్యమంత్రిగా చెయ్యాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎందుకు నమ్మకూడదని కూడా చెప్తానండి. మొన్న 14-19 చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, 14-19 మధ్యలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి రావడానికి ఆయన ఎన్ని హామీలు ఇచ్చాడు? మన రైతులకేమో రుణమాఫీ చేస్తానన్నాడు. అన్నాడా లేదా? రైతులు రుణమాఫీ చేశారా? మరి చేశారా? మహిళలకి డ్వాక్రా రుణమాఫీ చేస్తానన్నాడు. అన్నాడా లేదా? చెప్పు. నువ్వు మంగాలు అమ్ము కదా, నువ్వే చేసి వాళ్ళ మంగ వాళ్ళమ్మ అంటాం. మహిళలు డ్వాక్రా రుణమాఫీ చేస్తానన్నాడా లేదా? అన్నాడా లేదా? చేశాడా? మహిళలు డ్వాక్రా రుణమాఫీ చేశాడా? మీరు బ్యాంకుల్లో కుదుపు పెట్టిన బంగారం తెచ్చిచ్చేస్తానన్నాడు. వచ్చిందా నీ బంగారం? ఇప్పుడు కదా నీకు చెవికి ఎత్తుగొలుసులు, మెడలో ఏమో నల్ల పూసలు, కాలుకేమో మట్లు, బంగారంతో దగ్గ వెలిసిపోతున్నాడు. ఏది అప్పుడు? నువ్వు బ్యాంకులో కుదుపు పెట్టిన బంగారం తెచ్చిస్తానన్నాడు. ఇవ్వలేదే. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఒక హామీ ఇచ్చి నెరవేర్చలేనటువంటి చంద్రబాబు ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తుంటే ఇవ్వద్దు ఇస్తే సోమరిపోతులు అయిపోతున్నారు అన్నటువంటి చంద్రబాబు ఈ రోజే మళ్ళీ మీ ముందుకు వచ్చి ఇంటింటికి వచ్చి షూరిటీ అది ఇదని చెప్పి మళ్ళీ మనకి కళ్ళబొల్లి మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దీన్ని మనందరం కూడా గమనించాలి, అర్థం చేసుకోవాలి, తిప్పుకొట్టాలి, నిలదీయాలి, నీకు చేసి మనం అడగాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే మాట మీద నిలబడే మనిషి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇస్తే మాట తప్పకుండా దాన్ని నెరవేర్చే మనిషి అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా మీకు అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ అందరికీ మేము చెప్పేది ఒకటే, మీ కుటుంబాలకు మంచి జరిగింది అనిపిస్తేనే, మీ కుటుంబానికి లబ్ధి జరిగింది అనిపిస్తేనే, మన ఊరికి మంచి జరిగింది అనిపిస్తేనే, మన నియోజకవర్గానికి మేము మంచి చేస్తామనిపిస్తేనే మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా మిమ్మల్ని అందరినీ కూడా మేము అడుగుతా ఉన్నాం. మీ గ్రామే తీసుకోండి, ఎలా ఉండేది ఆ రోడ్డు? ఎలా ఉండేది చెప్పు నువ్వు. ఏది నీ ముసలోడేది? ఎలా ఉండేది రోడ్డు? ఇది చిన్న రోడ్డు, ఊరు మాత్రం పెద్ద ఊరు. మళ్ళీ గొప్పకేమో పెద్ద కోట అని చెప్పేసి మనం చెప్తుంటాం. ఒకప్పుడు ఇది పట్టణమే. గత పాలకులు ఇదే ప్రాంతాన్ని 60 సంవత్సరాలు పరిపాలించి మన మందస పట్టణాన్ని మందస కుగ్రామంగా మారిస్తే మళ్ళీ మనం మందసాని పట్టణంగా మనం మార్చామని చెప్పి సందర్భంగా మీకు అందరికీ సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. లైట్లు ఇంకేయలేదు బాబు అని అడుగుతున్నాడు పాపం మా జగన్. ఇందాక నుంచి వెనక నుంచి ఇలా కూర్చుంటే ఏమి ఇంక లైట్లు వేసేమా చంపేస్తున్నారు సార్ మా వాళ్ళు అని చెప్పేసి. వేస్తాం, లైట్లు వేస్తాం వేయకుండా ఉండిపోతామా? లైట్లు వేస్తాం, మధ్యలో బ్రహ్మాండంగా మొక్కలేసి మరి Right. Congratulations. మండల అధ్యక్షులు అబ్దుల్లా సూర్యారావు గారు వేదిక
బంగిడి